అధికార కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భరత్పై విష ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లుగా చంద్రబాబుకు కంటి మీద కొనుక్కు లేకుండా చేశారు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్. అధికారంలో ఉండగా కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో సంస్థాగతంగా పటిష్టం చేశారు. ఎంతగా అంటే కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాలు, కుప్పం మున్సిపాలిటీతో సహా అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడంతో చంద్రబాబుకు ఆనాడు వెన్నులో వణుకు పుట్టించారు. అయితే ఇది దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. తాజాగా కుప్పం నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కుట్రలకు తెరలేపారు. ఎమ్మెల్సీ భరత్ తిరుమలలో దర్శనాల టికెట్లు అమ్ముకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేశారు. గుంటూరుకు చెందిన చిట్టుబాబు అనే వ్యక్తి భరత్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని, ఆయన పియ్య మల్లికార్జున్ మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విష ప్రచారం చేశారు. దీనిపై ఎమ్మెల్సీ భరత్ వివరణ ఇచ్చారు. తనకు టికెట్లు అమ్ముకోవాల్సిన గత్యంతరం లేదన్నారు. విష ప్రచారం చేసే మల్లికార్జున్, చిట్టిబాబులపై పరువు నష్టం కేసు వేస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ భరత్. గుంటూరుకు సంబంధించిన ఒక టీడీపీ నాయకుడుకి సంబంధించిన వారి దగ్గర నేనేదో డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరో ఉన్నారు, ఆయన కి ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు నాకు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరూ లేరు. ఆ భగవంతుడు దర్శనాలు లెటర్లు అమ్ముకొని బతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో, అంత చెడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను గాని నా కుటుంబం గాని లేదు. చంద్రబాబుపై పోటీ చేశారనే కక్షతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ భరత్.